ఆర్టిస్ట్‌గా మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే డిఫరెంట్ రోల్స్ చేశారు కదా. అవును. అంటే ఒక పర్టిక్యులర్ రోల్ అని కాకుండా ఇటు విలన్గా చేశారు, సాఫ్ట్ రోల్ చేశారు, బిట్ రోల్ చేశారు. అంటే ఏంటి ఒక ఆర్టిస్ట్గా మీరు ఒక క్యారెక్టర్ ఎంపిక చేసుకోవడానికి వాళ్ళు వచ్చి అడగంగానే ఓకే అంటారా, లేదంటే ఆ క్యారెక్టర్ మీకు నచ్చాలా? ఎలా? ఫస్ట్ నిజంగా ఎవరైనా అడగగానే నాకు నో చెప్పాలనిపిస్తుందండి. ఎందుకంటే నాట్ ఈజీ. ఇప్పుడు ఒక మనిషిలా మారాలి మనం అని చాలా, అంటే అది శ్రమతో కూడిన విషయం. అంటే చాలా శ్రమ, అంటే ఫిజికల్గా కూడా కాదు, ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వేరేలా మళ్ళీ మనం వద్దులే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక్క చోట రెజొనెన్స్ జరుగుతుంది. ఇప్పుడు మోహన్ కృష్ణ గారు నాకు ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసినప్పుడు ఒక పాత్ర చేస్తావా అంటారు. నాకు ఫస్ట్ 2-3 రోజులు బాగా అనిపిస్తుంది. కానీ 3వ రోజు ఎప్పుడో కూర్చున్నప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. నేను ఆయన చెప్పిన తర్వాత 3rd డేనో 4th డే ఫోన్ చేసి బాగుంటుంది సార్ చేస్తానని చెప్తూ ఉంటా. బేసికలీ అది క్లిక్ అవుతే బాగుంటుంది. మనకి లోపల ఉండే ఒక ఏమంటారు దాన్ని, కంఫర్ట్ ఉంటుంది కదండి. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ చేయాలన్న కోరిక ఉంటుంది కదా, అది మ్యాచ్ అయితే బాగుంటుంది. అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటం. అవును. అలా అష్టాచెమ్మలో మీ క్యారెక్టర్ని మీరు ఓన్ చేసుకొని మీరు అసలు చాలా, ఎందుకంటే నాకు ఆ స్క్రిప్ట్ నాకు ఆయన ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత ఆయన న్యూయార్క్ వచ్చారు. గ్రహణంకి ఏదో స్క్రీనింగ్ ఏదో జరుగుతుందంటే నేను అక్కడికి వెళ్ళి కలిస్తే అప్పుడు ఇచ్చారు స్క్రిప్ట్. అప్పటికి ఇంకా సినిమాకి 2-3 నెలల టైం ఉంది. సో ఆ 2 నెలలు చదువుతుంటే మాటల యొక్క టెంపో కానీ ఆ క్యారెక్టర్ యొక్క క్వర్క్స్ అన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి కదండి. ఫస్ట్ టైం చదవగానే అర్థం కాదు మనకు అది. సో అది మెల్లిమెల్లిగా మనం అబ్జర్వ్ చేసుకున్న కొద్దీ అది మనది ఇది అవుతుంది అనమాట. సో అట్లా బేసికలీ స్క్రిప్ట్తో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత క్యారెక్టర్ ఈజీగా చేయొచ్చు అని నా ఫీలింగ్ అండి. సో ఏంటి ఆ సినిమా షూటింగ్లో మర్చిపోలేని అనుభవాలు ఏంటి? నాకు నిజంగా చెప్పాలంటే మర్చిపోలేని అనుభవాలు అంటూ ఏం లేవు సార్. నాకు అంటే ఫస్ట్ సినిమా. అవును. సో నిజంగానే డెఫినెట్గా ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది మనకు గుర్తుంటుంది కదా. అన్నీ గుర్తున్నాయి. అది నా జ్ఞాపక శక్తి వల్ల గుర్తున్నాయి తప్ప జ్ఞాపకాలుగా ఏం గుర్తులేవు. జ్ఞాపకాలుగా ఏది మిగలలేదు. జ్ఞాపకాలు మిగలేదంటే వెరీ ప్లెజెంట్గా జరిగేది షూటింగ్. అంటే నాని కొత్త, నేను కొత్త, స్వాతి వాజ్ ఎ స్టార్ అనమాట. మోహన్ కృష్ణ గారు, కళ్యాణి మాలిక్ గారు అండ్ సాగర్ అని ఒక ఆయన ఉండేవారు. మోస్ట్లీ 6గురం ఎప్పుడు షూటింగ్ ఉన్నా లేకపోయినా కూర్చుని బరిస్తాలో కూర్చుని అదే క్యారెక్టర్లు అదే సినిమా గురించి మాట్లాడుకోవడం, తర్వాత అదే సినిమా గురించి జోకులు వేసుకోవడం, రోజంతా అలాగే గడిచిపోతూ ఉండేది అనమాట. సో ఇప్పటికీ నానితో ఆ బాండింగ్ ఉందా? ఆ బాండింగ్ ఉంది. కానీ అంటే అలాంటి టైం మళ్ళీ స్పెండ్ చేయలేమేమో బహుశా. అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా నానికి ఎంత స్టార్డమ్ వస్తుంది? ఎక్స్పెక్ట్ చేయాల అసలు. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఏం ఆలోచించలేదు. అప్పట్లో ఆ సినిమా ఫన్, అది చేయాలి అంతే. అంటే మీ ఇద్దరు ఒకే టైంలో జర్నీ స్టార్ట్ చేశారు. సో నాని ఒక స్టార్డమ్కి వెళ్ళారు, మీరు స్టిల్ అదే స్టేజ్లో ఉన్నారు. అంటే అదే స్టేజ్ అంటే అఫ్కోర్స్ అప్పుడు బడ్డింగ్ ఆర్టిస్టు, ఇప్పుడు వెల్ నోన్ ఆర్టిస్ట్. కాకపోతే ఆ స్టార్డమ్ అనేది రాలా. అంటే డైరెక్టర్గా రాలేదు, ఈవెన్ ఆర్టిస్ట్గా రాలేదు. బట్ రైటర్గా వచ్చింది, కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. అట్లా కాదు. ఈ ప్రశ్న నన్ను చాలామంది అడుగుతారు. నాకు ఇంతకన్నా రాదు కూడా. నాకు ఇంతకన్నా రాదంటే బేసికలీ ఎందుకంటే నా పద్ధతే అంతండి. నేను మళ్ళీ ఇంకో కథ రాయడానికి నాకు ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకో కథ రాయడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అది ఎంత పెద్ద హిట్ అయినా అలాగే ఉంటుంది కూడా. అంతే. ఓకే.